మీకు ఉండాల్సింది ఎంతమంది? సాలరీ సబ్సిడీ వస్తున్నాయా అందరికీ? కాంట్రాక్ట్ వాళ్ళకి మెయిన్ ఎప్పుడు వస్తున్నాయా? ఈ అవుట్ స్టాండింగ్ స్టాఫ్ నలుగురు. మీరు ఎంతమంది డాక్టర్స్? ఫిమేల్ డాక్టర్స్ ఉన్నారా? ఇక్కడ డెలివరీస్ అయ్యేం చేయరా? చేస్తారు. లేదు, వాళ్ళని లేట్ అయ్యారంటే మన ప్రభుత్వం ద్వారా ఇప్పుడు ఇంకా రాబోయే రోజుల్లో వర్షాకాలం వస్తుంది కాబట్టి డెంగ్యూ ఉంటాయి కాబట్టి దానికి సంబంధించిన మెడిసిన్స్ ముందు హాస్పిటల్ క్లీనినెస్ లో ఉంచండి సార్. తర్వాత పేషెంట్ ఇక్కడికి వచ్చిన పేషెంట్లకి హాస్పిటల్ నీట్గా ఉండకపోతే వాళ్ళకి ఉండేదానికన్నా వేరే ఎక్కువ డిసీజ్లు వస్తాయి. అది ముందు పెట్టండి. నేను కూడా చూశాను, అన్నీ బాగున్నాయి సౌకర్యాలని, కానీ అంత గొప్పగా ఏం లేదు. సో దాన్ని కూడా కొంచెం మనం రెక్టిఫై చేసుకుందాం రాబోయే రోజుల్లో తప్పకుండా. బట్ మీరైతే మాత్రం కొంచెం ఇనిషియేటివ్ తీసుకొని ఎంతవరకు మనకుందో ఇంతమంది వర్కర్స్ ఉన్నారు కాబట్టి ఎంత వరకు మేరకు మనము క్లీనినెస్ ఇవ్వగలమో, పేషెంట్లకి ఏమి ఇవ్వగలమో అది మాత్రం దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. రాబోయే రోజుల్లో వర్షాకాలం కాబట్టి డెంగ్యూ ఫీవర్ ఎంత స్టాక్ ఉంది మీ దగ్గర ఇక్కడ మెడికల్ ఫార్మసీలో? మొత్తం 16 లక్షల వరకు స్టాక్ చేస్తున్నారు. ఫీల్డ్ లెవెల్ వెళ్ళేసి 56 మంది ఆశాలు ప్లస్ 16 మంది 15 మంది ఎంబెలిష్మెంట్. ఫీల్డ్ లెవెల్ వెళ్ళేసి సఫిషియెంట్గా ఉంది. మీరు వచ్చే పేషెంట్ కనుక ఇప్పుడు టెస్ట్ చేయడానికి కానీ ఇక్కడ ల్యాబ్లో కానీ అంత సఫిషియెంట్. ఇప్పుడు నేను వస్తున్నాను అనేటప్పటికి హాస్పిటల్ క్లీన్ చేయాల్సిన పరిస్థితి ఉండదు. ఇప్పుడు అలా లేదు మేడం అని మీరు చెప్తే మీరు చేయాల్సిన అవసరం లేదు. మీరు ప్రతిరోజు దానికంటూ ఇంతమంది వర్కర్స్ ఉన్నప్పుడు క్లీనింగ్ చేసేదానికి వర్కర్లు ఉండాలి కదా. ముందు క్లీనింగ్ చేసేదానికి మెయిన్. సో ఎప్పుడు ప్రతిరోజు ఎమ్మెల్యే వచ్చినట్టే ఉండాలి హాస్పిటల్. ఎమ్మెల్యే వచ్చేటప్పటికి దాన్ని అలంకరించడం కాకుండా నేను వచ్చేటప్పుడు మీరు ఏమీ చేయక్కర్లేదు, ఏ షామేనాలు పడలేదు, ఏ బొకేలు పడలేదు. నేను అప్పుడప్పుడు వస్తూనే ఉంటాను, సరేనా? మొత్తం ఏ రోజైనా కూడా హాస్పిటల్ ప్రతిరోజు ఎమ్మెల్యే వచ్చేటట్టు ఎట్లా చేస్తారో మీరు అట్టే ఉండాలి. పేషెంట్లకు ఇంపార్టెంట్, ఎమ్మెల్యేలకు కాదు. కాబట్టి మీరు డెఫినెట్గా క్లీనింగ్కి ఇక్కడ లోకల్ వాళ్ళు మీరు కూడా లీడర్స్ ఇన్వాల్వ్ అయ్యి అప్పుడప్పుడు చూస్తున్నాను అన్న. అంటే క్లీనింగ్కి మెయిన్ ఇంపార్టెన్స్, సరేనా? అవన్నీ మనము ఇప్పుడు ఎలక్షన్ అయిపోయింది, మన గవర్నమెంట్ వచ్చింది, ఇప్పుడు ఏం కావాలో చెప్తే అవన్నీ మనం అరేంజ్ చేస్తాం. కానీ ఇక్కడ మీరు చేయాల్సిన డ్యూటీస్ మీరు చేయండి సార్. ప్రజలకు ఇబ్బంది పడకుండా, బాగలేకుండా హాస్పిటల్కి వస్తారు. ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ పాపం పేదవాళ్ళే వస్తారు. వాళ్ళకి ఉండే వాళ్ళ ఇళ్ళ దగ్గర ఉండే బాధలు కాకుండా హాస్పిటల్కి వస్తే కూడా బాధలు ఉండవు. అది సమస్య వచ్చేస్తారులే. మా యాంకర్ ఉంటే 100 మంది ఉన్నారు. వాడికి కూడా దాదాపు ఇవన్నీ అవటం వల్ల మనకి స్పేస్ ఎక్కువ కావాలి. సరిపడిన స్పేస్ లేదు. స్టేజ్ పైన
చెప్తున్నారు కదా మీరు చెప్తున్నారు కదా ట్రీట్మెంట్ చేయడానికి ఏమైనా డబ్బులు తీసుకున్నారు ఇక్కడ ఫ్రీగానే చేస్తున్నారా? చేయాల్సిన పని లేదు. గవర్నమెంట్ హాస్పిటల్ సరేనా, అందరూ బాగా చూసుకోవాలి, బాగా చేయాలి. మీరేం డబ్బులు ఇవ్వాలి. చెప్పాలి చెప్పేస్తే నేను చూసుకుని మా దగ్గర వాటిని ఏం చేయాలి మేడం రిప్లైలో